పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. ఎన్నికల కంటే ముందే చెప్పాం, గతంలో 3 సార్లు చేసిన అభివృద్ధిని, ఆనాడు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని ఈ ఒక్క టర్మ్లోనే పూర్తి చేస్తానని చెప్పాను. అందుకే పాలనలో ప్రోగ్రెసివ్గా వెళుతున్నాం. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో మహిళా సాధికారత ఉంది. నాటి నుంచి నేటి వరకు ఆడబిడ్డలకు ఆర్థిక గౌరవం, సామాజిక గౌరవం, రాజకీయ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేశాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు మహానాడుని మహిళలకు అంకితం చేశాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఒక చరిత్ర తిరగరాస్తామని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అవసరాలను గుర్తించి ఎన్నికల్లో పథకాలు ప్రకటించాం. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం. ప్రతి బిడ్డను చదివించుకోవాలని తల్లుల ఆకాంక్షను అర్థం చేసుకుని తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున తల్లి అకౌంట్లో వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్య, ఉద్యోగం, ఉపాధికి వెళ్ళే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని, ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వాలని స్త్రీ శక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. ఎక్కడ పోయినా ఏ బస్సులో చూసినా నా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. వాళ్ళను చూస్తే నాకు ఎక్కడా లేనటువంటి సంతోషాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు నాడు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చాం. నేడు ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం. మరో 5 లక్షల మంది లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయం ఏపీతో బ్రాండింగ్ కూడా చేస్తున్నాం. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడితే ఎవరైనా ఆడబిడ్డల జోరుకొస్తే అదే చివరి రోజుని నిరూపించాం. కంటిన్యూ కూడా చేస్తాం. గంజాయి, డ్రగ్స్ పై అత్యంత కఠినంగా ఉన్నాం. సోషల్ సైకోల తాట తీసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, నిలబెట్టుకుంటాం. మొన్నటి విజయంలో మహిళలదే కీలక పాత్ర. దానికి గౌరవంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మహానాడుని మా ఆడబిడ్డలకు అంకితం చేస్తాం. మహిళా మహానాడుగా ముందుకెళ్తాం. మనం ఏ ఆలోచన చేసినా, ఏ సంస్కరణ తెచ్చినా, ఏ పాలసీ అమలు చేసినా అది యువత కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. సాధారణ రైతు బిడ్డ నుంచి కార్మికుడి పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఒక్క పాలసీతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికి గర్వకారణం. నాటి విజన్ 2020, నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువగళం కింద ఆనాటి జనరల్ సెక్రటరీ, ఈరోజు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ రాష్ట్రం అంతా తిరిగారు.
ఇవ్వగడంలో నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ ఈ ముగ్గురికి